హాయ్ అండి. సో, ఫ్యాంట్ చూసారా చాలా బాగుంది కదా! ధోతి ఫ్యాంట్ అండి ఈరోజు. సో, స్టెప్స్‌గా ఎంచక్కా ప్లీట్స్ ఎలా వస్తాయో చూసారా? సో, ఇప్పుడు కటింగ్ విధానం ఎలా ఉంటుందో చూద్దాము. సో, ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసే ముందర చిన్న పేపర్ మీద చూపిస్తానండి ఏ రకంగా ఫోల్డ్ చేయాలనేది. సో, ఇది మనం తీసుకున్న 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, దీని లెంత్ వైజ్‌లో మనకి లెంత్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యాంట్స్‌లో ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్‌గా ఇలా చూపిస్తున్న విధంగా మనం ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేయాలి. సో, 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ మీద నేను ఇలా ఫోల్డ్ చేస్తే మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా పేపర్ చూపిస్తున్నాను. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న పార్ట్‌ని చూసారా? అది మనం లెంత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ క్రాస్ ఉన్నది మనకి ప్లీటింగ్స్‌లో వస్తుందనమాట. సో, ఇటు సైడు ఎక్కడైతే స్ట్రైట్ లైన్ ఉందో అది మనకి కిస్తా ఇవి వస్తాయి. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా నేను మీకు పేపర్‌లో చూపించిన విధంగానే ఫోల్డింగ్ అయితే చేశానండి. ఇంకొకసారి మీకు ఆ పేపర్ పెట్టి కూడా మీకు చూపిస్తాను. సో, ఇది మనం తీసుకున్న ఫోల్డింగ్ కదా! సో, యాజ్ ఇట్ ఈజ్‌గా నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగలలేదనమాట. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అది. సో, కరెక్ట్‌గా మనకి ఫోల్డింగ్ సమోసాలా వచ్చేసింది. సో, ఇప్పుడు దీంట్లో ఏంటంటే సేమ్ ఆ ఫ్యాబ్రిక్ చూసారా నేను పెట్టాను. సో, అందులో ఈ క్రాస్ వచ్చి మనం ప్లీటింగ్స్ యూస్ చేస్తాం. అదే నా వైపు ఫోల్డెడ్ పార్ట్ వైపు మనకి స్ట్రైట్ లెంత్ అనేది వస్తుంది ఫ్యాంట్‌కి. సో, ఇప్పుడు మనం ఫ్యాంట్ లెంత్ ఎంత తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చూద్దాం. సో, యాక్చువల్‌గా ఫ్యాంట్ నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. సో, దీనికి మనకి ప్లీటింగ్స్ అవి పెడతాం కాబట్టి కొంచెం పైకి లాగేస్తది. అందుకోసం అని చెప్పి 4 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇచ్చుకోవాలి. సో, 34 + 4 మనకి 38 ఇంచెస్. సో, నేను ఆ లెంత్ కరెక్ట్‌గా 38 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. సో, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అంటే ఫ్యాంట్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు కెమెరా డిస్టెన్స్ ఎక్కువే నెంబరింగ్ కరెక్ట్‌గా కనిపించట్లేదు. సో, అందుకే నేను మెన్షన్ చేస్తాను మీకు ఇది స్క్రీన్ మీద చూడండి ఒకసారి. సో, ఇప్పుడు మనకి కిస్తా చూసుకోవాలి. హైట్ అయిపోయింది కదా! కిస్తా ఎప్పుడు కూడా హిప్‌లోంచి తీసుకోవాలి. సో, ఇక్కడ హిప్ లెంత్ ఎంత అంటే 40 ఇంచెస్ అనమాట. సో, 40 ఇంచెస్‌కి కిస్తా మనకి 13 సరిపోతుంది. 13 ప్లస్ ఇంకొక 1 ఇంచ్ మనకి బెల్ట్ ఒకటి వేస్తాం కదా! ఆ బెల్ట్‌లో ఒక 1 ఇంచ్ యాడ్ అవుతుంది కాబట్టి ఆ 1 ఇంచ్‌ని మనం ఇక్కడ మైనస్ చేస్తాం. సో, 40 ఇంచెస్ దానికి మనకి కిస్తా వచ్చేసి 12 మార్కింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అంతకు మించి ఎక్కువ చేస్తే కిందకి వేలాడిపోతుందనమాట. సో, అలాగే విత్ వచ్చేసి కిస్తా లూజింగ్ వచ్చేసి నేను 2.5. సో, ఇక్కడ నేనైతే 2.5 తీసుకున్నాను. కొంచెం కిస్తాగా టైట్‌గా కావాలి ఎలాగో ప్లీటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి లూజ్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. ఈ రకంగా నేను కిస్తా షేప్ ఇచ్చుకుని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కింద భాగం ఉంది చూసారా? ఇక్కడ మనకి యాంకిల్ లూజ్ అనేది ఇచ్చుకోవాలి. సో, ఈ చివరి నుంచి మన యాంకిల్ లూజ్ ఎలా 6 ఇంచెస్ తీసుకుంటాం మ్యాక్సిమం ఏ ఫ్యాంట్‌కైనా తప్పితే 7. సో, అలా మనకి కింద స్ట్రైట్ లైన్‌లో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకున్నాం. సో, ఇదే మార్కింగ్‌లో మనకి కిస్తా అదే స్ట్రైట్ లైన్ కింద మనం యాంకిల్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం. సో, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోతుంది. అందుకని జారకుండా నేను ఫస్టే ఈ మార్కింగ్ అన్నిటిని సెక్యూర్ చేస్తున్నాను అనమాట పిన్స్ తోటి. లేదంటే మళ్ళీ ఈ ఫోల్డింగ్ అది వేసుకుని ఇంత మార్కింగ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకోసం అని చెప్పి ఈ రకంగా ఫోల్డింగ్ చేసి మనకి పిన్స్ పెట్టేసాను ఎక్కడికక్కడ. సో, ఇక్కడ మనకి ప్లీటింగ్ అనే విధానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ ప్లీటింగ్ చేసేటప్పుడు మనకి మొత్తం ఈ లెంత్ అంతా మనం ప్లీటింగ్‌కే యూజ్ చేస్తాము. సో, మనం ఎక్కడైతే స్టార్టింగ్ లాస్ట్‌లో మార్క్ చేసామో దానికి స్ట్రైట్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో, ప్రతిదాన్ని అక్కడ మనం ప్లీటింగ్‌కే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ప్లీటింగ్ అనేది ఫస్ట్ ప్లీట్ మనకి నేను చూపిస్తున్న విధంగా మనం గీసుకున్న లైన్‌కి రైట్ యాంగిల్ వచ్చేటట్టుగా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో, అది మనకి ఫస్ట్ ప్లీట్ అనమాట. అది ఏ రకంగా ఫస్ట్ ప్లీట్ అవుతుందో నేను చెప్తాను మీకు. సో, ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం. దాన్ని కట్ చేసేస్తాం ఇప్పుడు. సో, ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మనం ఏదైతే మొత్తం అంతా మార్కింగ్ చేసామో కిస్తా దగ్గర నుంచి ఏదైతే ఫోల్డెడ్ లైన్ నేను అంతా మార్కింగ్ చేసామో ఫస్ట్ దాన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునే ముందర మనకి జాగ్రత్తగా స్లోగా కట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో, మిషన్ మీదే కాకుండా మనం ముందర ప్రీ ప్లీటింగ్ విధానం ఎలా పెట్టుకోవాలో కూడా ఇందులోనే చూద్దాము. సో, మిషన్ మీద మనకి క్లాత్ జారిపోయి ఒక ప్లీటింగ్ ఎక్స్ట్రాగా ఒక ప్లీటింగ్ కొంచెం చిన్నదిగా ముడతలుగా రాకుండా ఉంటుంది.
ఆ విధానం కూడా నేను ఇప్పుడు మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటనే చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో అదే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ అనేది చేయండి. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ లైక్ అయితే రావట్లేదండి. సో మేబీ మీకు ఏదైనా అక్కడ అర్థం కానిది ఏదైనా లేకపోతే కనుక అందులో డిస్కంఫర్ట్ ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. సో అదే కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడు మనం అటు కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కిస్తా పార్ట్కి వచ్చామంటే ఒకటి ఫోల్డింగ్ ఉంటుంది మనకి, 2 ఓపెన్లోనే ఉంటాయి కానీ మనం వేసుకున్న ఫోల్డింగ్ ప్రకారం ఇంకోటి మనకి ఫోల్డింగ్లోనే ఉంటుంది. సో దాన్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకుంటే మనకి 2 పీసెస్ ఒకేలాంటివి వస్తాయి అన్నమాట. అంటే 2 సమోసాల టైప్లో మనకి వస్తాయి. ఇలా తీసేసుకుని ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. కిస్తా కూడా మనం కట్ చేసేసుకున్నాక. సో ఇంతకు మించి మనకి ఇందులో వేరే మెజర్మెంట్స్ ఏమీ లేవండి. ఇందులో మనం కేవలం యూస్ చేసిన మెజర్మెంట్స్ ఏంటంటే మనకి ఎంత పొడవు కావాలి, ఫ్యాంట్ పొడవును ఒకటి తీసుకున్నాము, కిస్తా మెజర్మెంట్ ఒకటి తీసుకున్నాము అంతే. అంతకు మించి మరి ఏ మెజర్మెంటు మనం యూస్ చేయలేదు. సో కేవలం ఈ 2 మెజర్మెంట్స్ తోటే మనం ఈ ఫ్యాంట్ని చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది మనకి ఫ్యాంట్. మామూలు ఫ్యాంట్ లాగా మనకి మెజర్మెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దానికి ఫ్యాంట్స్ పార్ట్స్ సెపరేట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ క్రాస్గా కట్ చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ ప్లీటింగ్ వస్తున్నానా. సో ఫస్ట్ ప్లీటింగ్ని మనం పిన్ని పెట్టండి అక్కడ ముందర. పిన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ తోటి ఆ రకంగా ఫోల్డ్ చేసి, అంటే మనం ఎక్కడైతే పిన్ పెట్టామో అటు సైడ్కి రావాలి ప్లీటింగ్, ఆపోజిట్ సైడ్లో రాకూడదు. సో నేను చూపిస్తున్న విధంగా మీరు ప్లీటింగ్ పెట్టి అక్కడ కూడా ఒక పిన్ పెట్టండి. మనకు అలా ఎన్ని ప్లీటింగ్స్ కావాలంటే మినిమం 3 ప్లీటింగ్స్ అయినా ఉండాలండి ధోతీ ప్యాంట్కి. లేదంటే మనకి కుర్చీలు అవి అంత బాగా నీట్గా అపియరెన్స్ అవ్వవు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ సైడ్కి కూడా ఎప్పుడైతే మనం మెయిన్ కట్ చేస్తుంటాం దానికి ఆపోజిట్లో రావాలి. ఇప్పుడు మనకి ప్లీటింగ్ అంతా కూడా దాని వైపుకే రావాలి. సో ఇంకొకసారి చూడండి. సో ఇక్కడ ఎలా చూపిస్తున్నానో, ఇందాక మనం ఎలా పెట్టాము, ఆ పిన్ని పెట్టిన సెంట్రల్ పిన్ని పెట్టిన దానికి అటువైపు పెట్టాము. ఇప్పుడు మనం నా వైపుకి పెడుతున్నాను అనమాట. సో మనం పెట్టిన ప్లీటింగ్ ఖచ్చితంగా ఆ మిడిల్ ప్లీటింగ్కి ఆపోజిట్లో, అంటే దానికి వేసుకుంటూ రావాలి. సో అలా వేసుకుంటూ వస్తే మనకి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది మన సెంట్రల్ ప్లీటింగ్ కదా, ఒకటి ఇటువైపు ఉన్నాయి, ఇంకొకటి అటువైపు ఉన్నాయి. సో ఇలా రావడం వల్ల మనకి కుర్చీలు అనేవి, సైడ్ కుర్చీలు అనేవి నీట్గా స్టెప్ బై స్టెప్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ రకంగా మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ మిగిలిందో అందులో మనం బెల్ట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో కంపల్సరీగా ఈ ధోతీ ప్యాంట్కి హిప్ సైజ్ 40 పైన ఉంటే కనుక 2.5 మీటర్స్ ఖచ్చితంగా పడుతుందండి. అంతకన్నా తక్కువ ఉంటేనే మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో ఆల్రెడీ మనం పిన్స్ పెట్టుకుని సెక్యూర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. సేమ్ ఇదే విధంగా పెట్టి మనం ఆ మెయిన్ సెంట్రల్లో ఏదైతే ఉందో దానికి ఒక ప్లీటింగ్ అయితే వేసేసాము. చూసారు కదా. సో ఈ రకంగా ప్లీటింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ ఆ ప్లీటింగ్కి ఆపోజిట్లో వచ్చే చూడండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే పెట్టుకున్నామో ఆ రకంగానే ప్లీటింగ్స్ అన్నీ పెట్టుకుంటూ నీట్గా రావాలి. ఏమాత్రం కొంచెం మనకి ప్లీటింగ్ అటు ఇటు అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. జాగ్రత్తగా స్లోగా కుట్టండి, ఏం పర్వాలేదు, కానీ పర్ఫెక్షన్ అయితే ఉండాలి. సో అలా ప్లీటింగ్ మీద ప్లీటింగ్ పెట్టుకుని నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా, అంటే ఇక్కడ ఏదైనా ప్లీటింగ్ నొక్కుందంటే మనకి స్టెప్స్ అనేవి సరిగ్గా రావు, సైడ్ స్టెప్స్. ఇది సెంట్రల్ ప్లీటింగ్. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ప్లీటింగ్ ఎటువైపు ఉన్నాయో ఆ ప్లీటింగ్ ఆపోజిట్లో ఉంటాయి. సో అలా నీట్గా జాగ్రత్తగా స్లోగా ఇక్కడ మీరు చూసారంటే మనకు ఆల్రెడీ అక్కడ స్టెప్స్ అనేవి ఎపేర్ అవుతున్నాయి. జాగ్రత్తగా చూడండి, గమనించండి కావాలంటే. అక్కడ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, అది లేకపోతే మనం ఫ్యాంట్కి లుక్ రాదు. సో అలా నీట్గా ప్లీటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో లెగ్ కూడా, అంటే ఇప్పుడు ఒక కాలు కొట్టాం కదా, ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంటుంది సేమ్ ఇలాంటిదే. చూడండి ఎంత నీట్గా వస్తాయో, స్టెప్ బై స్టెప్ మనం వేసుకున్నా కూడా అలాగే వస్తాయి.
ఇప్పుడు మనకి కాళ్ళకి ఆల్రెడీ ఒక 6 ఇంచెస్ కింద యాంకిల్కి ఇచ్చుకున్నాం కదా, ఎక్కడైతే ఇచ్చుకున్నామో ఆ యాంకిల్ దగ్గర ఒక చిన్నగా మడత పెట్టి ఈ రకంగా కుట్టేయండి. ఇలా గోరెంచు కింద పెట్టి, ఒకవేళ మీకు ఇలా కొస కింద మీకు ఆర్మ్ హోల్ దగ్గర ఆర్మ్ హోల్ కాదు, పాదం దగ్గర అలాగా కొసలా రావడం ఇష్టం లేదంటే అక్కడ మీరు రౌండ్ షేప్ కూడా ఇచ్చేయచ్చు, నీట్గా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఏంటంటే మా పాపకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి అలాగే స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెండు పక్కల సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కిస్తాస్ అనేవి అటాచ్ చేసుకున్నమాట. అది ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఆపోజిట్ వేలో పెట్టుకుని, అంటే కుట్టు ఏదైతే మనకి ప్లీటింగ్ రివర్స్లో వచ్చాయో మంచి వైపు, అంటే ఎటువైపు అయితే మనం ఫ్రంట్ సైడ్ ఉంటుందో దాన్ని రెండు ఒకేలా పెట్టుకుని, నేను ఇప్పుడు చూపిస్తాను కదా మీకు సేమ్ అలాగే పెట్టుకుని కిస్తాలు అనే వాటిని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలా రెండు కిస్తాలు యాడ్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా మీరు రెండు కిస్తాలు నీట్గా యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో జాగ్రత్తగా అలా యాడ్ చేసుకోవాలి. సో ఇలా కిస్తాన్ని యాడ్ చేసుకుంటున్నాం కదా, నీట్గా రెండు సమానంగా ఉండాలండి. ఇక్కడ మనకి ఎగుడు దిగుడు వస్తే కనుక ప్యాంటు చిరిగిపోద్ది అనమాట. ప్రాబ్లం ఏంటంటే అక్కడ సరిగ్గా రాదు. సో రెండు కొంచెం డిస్టర్బెన్స్ అది వస్తే కనుక మైక్ ఏదో వచ్చింది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఈ రకంగా కిస్తా అనేది రెండు పక్కల యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ మిగలలేదు కదండి, కట్ చేసినప్పుడు మనం బెల్ట్ వేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మనకి కిస్తా కట్ చేసినప్పుడు మిగిలిన పార్ట్లు ఉంటాయి కదా, సో వాటిని నేను యాడ్ చేస్తున్నాను. తప్పదండి, మరి ఒక్కొక్కసారి జాయింట్లు చేయాల్సి వస్తుంది, క్లాత్ చాలా తక్కువగా ఉంది. సో ఇది 2 మీటర్స్ కూడా ఫుల్గా లేదనమాట ఫ్యాబ్రిక్. సో అందుకోసం అని చెప్పి ఇలా అతుకులు అయితే పడతాయి. అందుకోసం మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా నేను ఒక 3 ఇంచెస్ రిబ్బన్ లాగా మనకు కావాల్సిన వేస్ట్ లూజ్ని బట్టి కట్ చేసి ఇలాగా ఒక రిబ్బన్ కింద అయితే ట్రై చేస్తున్నాను. సో దాన్ని ఇలా అతుకుతున్నాను అనమాట. సో లేదంటే ఇలా కూడా అవసరం లేదు, మనకు కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటే. సో ఇక్కడ షార్టేజ్ అయింది కాబట్టి ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనం ఒక్కొక్క దాన్ని అటాచ్ చేసుకుంటూ మనకు కావాల్సిన లెంత్, అంటే మన ఇక్కడ మాత్రం మనం హిప్ లూజ్ అనేది చూసుకోవాలండి, వేస్ట్ లూజ్ చూసుకోకూడదు, హిప్ లూజే తీసుకోవాలి. ఎందుకంటే కనుక మనకి సీట్ అనేది కవర్ అవ్వాలి కాబట్టి మనం ఫ్యాంట్స్లోకి వచ్చేటప్పటికి హిప్ అంటే వేస్ట్ లూజ్ తీసుకోము, హిప్ దగ్గర లూజే తీసుకుంటాము, కొంచెం కిందకే మనం మెజర్మెంట్స్ అవి తీసుకుంటాము. సో ఈ రకంగా ఒక రిబ్బన్ లాగా మనం పూర్తిగా చేసుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన పొడవు అది వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకుని మిగిలిన దాన్ని మనం నీట్గా కుట్టిన ప్యాంట్ మీదకి ఆల్రెడీ కుట్టేసాం కదా, దాన్ని జాగ్రత్తగా మధ్యలోకి ఒక టక్ ఇచ్చుకుని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టుగా చూసుకుని ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. లేదంటే ఒక పక్క పైకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫస్టే పిన్ పెట్టేసుకుంటే అక్కడ మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకున్న విధంగా లైట్గా మనకి ఏదైనా ఎక్కడైనా తక్కువ వస్తే ఒక 2 to 3 ప్లీటింగ్స్ అయితే ఇవ్వచ్చు. కిస్తా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. కిస్తా దగ్గర ఇలాగా ప్లీటింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. కిస్తా దగ్గర త్వరగా చిరిగిపోవడం అవి లేకుండా క్లాత్ ఉంటేనే, ఒకవేళ క్లాత్ మిగలలేదు కరెక్ట్గా మనకి ప్లీటింగ్కి సరిపోయిందంటే అవసరం లేదండి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా వస్తున్నాయి ప్యాంట్లో నేను ప్లీటింగ్ పెట్టిన తర్వాత కూడా. అందుకోసం అని చెప్పి నేను ఇలా కిస్తా దగ్గర ప్లీటింగ్స్ ఇస్తాను అనమాట. సో ఇలా అయితే కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది, ప్లీటింగ్స్ పెట్టడం వల్ల మనకి పట్టేసినట్టుగా ఉండదని చెప్పి ఇలా కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం మిగులుతుంది, ఒకవేళ మిగలకపోయినా కూడా పర్వాలేదండి, ఎందుకంటే మనకి సైడ్ ప్లీటింగ్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ ప్యాంట్లోను. సో అదేవిధంగా మనకి ఏం చిరిగిపోదు, లూజ్ అది కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పిన్తో ఇలా సెక్యూర్ చేసుకుని నడుము దగ్గర ఉన్న బెల్ట్ కుట్టడానికి ఎలా అయితే లెహెంగాస్కి మిగిలిన ప్యాంట్స్కి కుడతామో సేమ్ అదే విధంగా దీనికి చుట్టూరా బెల్ట్ అనే దాన్ని మనం సెట్ చేసుకుని పిన్స్ తోటి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నాడా వేస్తున్నాను కాబట్టి ఇలా బెల్ట్ తీసుకున్నాను. లేదు ఎలాస్టిక్ వాడతాం అనుకునే వాళ్ళు కూడా ఎలాస్టిక్ కూడా స్టిచ్ చేయొచ్చు. సో అది ఎలా స్టిచ్ చేయాలో ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎంత ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి ఏంటనేది.
సో అలా కూడా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఏంటంటే నాడా పెడుతున్నాను కాబట్టి నేను ఇంకా లూజింగ్కే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మనకు కావాల్సిన టైట్ మనం నాట్ తోటి సెట్ చేస్తాం కాబట్టి. ఎలాస్టిక్ కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఎలాస్టిది ఉంటుంది కాబట్టి జరిగిపోయి మనకి ఫిట్టింగ్నెస్ అయితే బాగానే ఇస్తుంది. సో ఈ రకంగా జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో నీట్గా ఫస్ట్ మనం బెల్ట్ అనేదాన్ని అటాచ్ చేయాలి. బెల్ట్ని అటాచ్ చేసిన తర్వాత మనకి కుట్లు అవి ఏం కనిపించకుండా ఎలా కుట్టాలో కూడా చూద్దాం ఇక్కడే. సో ఈ రకంగా మొత్తం బెల్ట్ అంతా నీట్గా ఫుల్గా మనం కట్ని చూసుకుంటూ మనకి కిస్తా దగ్గరికి రావాలి మనం పెట్టుకున్న కట్. అలా వచ్చేట్టుగా నీట్గా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. సో మీరు ఏమైనా కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ని ఇంకా బాగా మోటివేట్ అయ్యి పెట్టే అవకాశం ఉంటుంది. సో లైక్స్ అవి ఏమీ లేకపోతే నాకు నచ్చట్లేదు, లేదంటే నేను చెప్తుంది అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్కడైనా అర్థం కాకపోతే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో ఈ రకంగా మొత్తం అంతా కూడా మనం ఈ పట్టీ అనేది ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా ఇప్పుడు మన ఈ ప్లీటింగ్స్ అన్నీ దారాలు ప్లీటింగ్స్ ఇవేమి బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా నీట్గా ఫస్టే సెట్ చేసుకోవాలి. సో ఈ రకంగా నేను సెట్ చేస్తున్నట్టుగా జాగ్రత్తగా ఈ కుర్చీలన్నీ కూడా అంటే మనం ఏదైతే ప్లీటింగ్ పెట్టామో అవన్నీ కూడా ఆ బెల్ట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, పైకి కనిపించకూడదు. సో అలా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ అనేది కిందకి లాగేస్తుందండి. ఎందుకంటే మనం ఎక్కువ హెవీ ప్లీటింగ్స్ పెట్టాం కాబట్టి బరువు ఇటువైపు ఉండి క్లాత్ తేలిక మూలాన మనకి ఎక్కువగా కింద వైపుకి లాగేస్తూ ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఎంత జారిపోయే క్లాత్ అయితే అంత సెక్యూర్గా మనం చేయాల్సి వస్తుంది, లేదంటే మెజర్మెంట్స్ మారిపోతాయి అన్నమాట. సో ఈ రకంగా ఎక్కడ ప్లీటింగ్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చారనమాట చివరి దాకా. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మన కాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు యాంకిల్ లెంత్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ యాంకిల్ లూజ్ దగ్గర నుంచి కిస్తాని కలుపుకుంటూ లాస్ట్ క్రాస్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అలా పెట్టుకుని కిస్తా ఇక్కడ మనకు తెలిసిపోతుంది మన ప్యాంట్ కరెక్ట్గా రాలేదు అంటే ఈ రెండు కిస్తాలు ఒక చోటకి రావన్నమాట, పైకో కిందకో లేదంటే జరిగిపోతూ ఉంటాయి. సో మనకి ప్యాంట్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఫిట్టింగ్ బాగుంటుంది అనుకోవడానికి రీజన్ ఏంటంటే కిస్తాలు రెండు కూడా ఒకే చోటకి రావడం ఒక ఇంపార్టెంట్ టిప్ అన్నమాట ఇక్కడ. అర్థమైందండి. ఇప్పుడు కిస్తా కనుక మనకు ఒక సైడ్కి రాలేదు, ఒకటి పైకి కిందకి అయిపోయింది అంటే కనుక ఖచ్చితంగా ప్యాంట్ ఫిట్టింగ్ అనేది కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. సో అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఫిట్టింగ్ కిస్తా దగ్గరే తెలిసిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం సైడ్ అంతా ఈ రకంగా కుట్టాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూసారా ఎంత నీట్గా పక్కన ఫ్లీటింగ్స్ వచ్చాయో, మనం నాడా కూడా స్టిచ్ చేసుకుని ఎక్కించుకోవడమే. చూడండి సైడ్ ప్లీటింగ్స్తో సహా ఎంత బాగా వచ్చాయో. సో వేసుకుంటే ఫైనల్గా లుక్ అయితే ఇదండి. వేసాను ఎందుకంటే మా పాప కొంచెం ఇబ్బంది పడుతుంది చూపించడానికి. సో చూసారా ప్లీటింగ్ స్టెప్ బై స్టెప్ చాలా బాగా వచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I want your valuable support. Thank you.